వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నటువంటి పేరు ఏదైనా ఉంది అంటే అది ఏఐ. అయితే ఎప్పుడైతే ఏఐ అనేటువంటిది వచ్చిందో చాలామంది ఉద్యోగుల్లో ఆందోళన అయితే మొదలైంది. అయితే ఇప్పటికీ కూడా ఆ ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి జేపీ మోర్గాన్ ఒక నివేదికనైతే విడుదల చేసింది. దానికి గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రాకతో ఐటీ సర్వీసెస్ కంపెనీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన నడుమ ప్రముఖ రీసెర్చ్ సంస్థ జేపీ మోర్గాన్ కీలక నివేదికలను అయితే విడుదల చేసింది. ఏఐ వల్ల ఐటీ రంగం పరిధి తగ్గిపోతుంది, సమీప భవిష్యత్తులో ఈ రంగం అంతరించిపోయే ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఏఐ అనేది ఐటీ కంపెనీలకు మరో శక్తివంతమైన సాధనంగా మారి మరిన్ని కొత్త పనులను సృష్టిస్తుందని పేర్కొంది. ఎందుకంటున్నారంటే చాలామంది ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి ఫ్రెషర్స్లో కానీ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళలో చాలా ఆందోళన అయితే నెలకొల్పింది. అదేవిధంగా రీసెంట్గా గూగుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనందరికీ తెలుసు. ఏంటంటే ఏఐతో అనుసంధానం ఉంటేనే మీరు పని చేయండి, లేకపోతే మీరు రిటైర్మెంట్ తీసుకోండి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా చాలామంది ఆందోళన కలిగించింది. ఎందుకంటే గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థనే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే సాధారణ కంపెనీల పరిస్థితి ఏంటి అనేటువంటిది అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లోనూ తర్వాత రాబోయేటువంటి ఫ్రెషర్స్లో కూడా ఇదే ఆందోళన కలిగిస్తుంది. అయితే దీనికి సంబంధించి జేపీ మోర్గాన్ అయితే ఏమంటుందంటే అటువంటి భయాందోళన పడాల్సిన పని లేదు, ఎటువంటి భయం పడాల్సిన పని లేదు. దీనివల్ల ఇంకా కంపెనీస్ పెరుగుతాయి, అదేవిధంగా కంపెనీలకు పని పెరుగుతుంది, కానీ ఏఐ టూల్ ద్వారా నష్టమైతే ఉండదని చెప్పేసి కూడా జేపీ మోర్గాన్ స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ జేపీ మోర్గాన్ ఏం చేసిందంటే లుకింగ్ త్రూ ది ఏఐ ఫాగ్ పేరుతో జేపీ మోర్గాన్ ఆసియా పసిఫిక్ ఈక్విటీ రీసెర్చ్ బృందం ఈ నివేదికనైతే రూపొందించింది. ఏ కారణంగా భారత్ ఐటీ సంస్థలు కనుమరుగవుతున్నాయన్న భయం నిజం కాదని చెప్పేసి తేల్చి చెప్పింది అనమాట. ఏ వల్ల ఉద్యోగాలు పోవడం మాట అటుంచితే కొత్త పని అవకాశాలు పుట్టుకొస్తాయని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటున్నానంటే ఏ వచ్చిన తర్వాత చాలామందికి అంటే ఇప్పటివరకు జావా, పైథాన్ ఇలాంటి వాటి మీద పని వెతుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఏ మీద కూడా లర్న్ చేసుకొని ఇంకొక కొత్త ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా ఉద్యోగాల అవకాశాలు పొందేటువంటి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా జేపీ మోర్గాన్ ఈ నివేదిక ద్వారా వెల్లడించింది. గతంలో ఆఫ్షోర్ లేబర్, ఎంటర్ప్రైజెస్ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక మార్పులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆందోళన వ్యక్తమయ్యాయని నివేదిక గుర్తు చేసింది. ఆ టెక్నాలజీలు ఐటీ సేవలను అంతం చేయలేదు, కేవలం పనిచేసే విధానాన్ని మాత్రమే మార్చాయని చెప్పేసి కూడా చెప్పింది. అయితే నిజంగా చూసుకుంటే గతంలో డేటా సెంటర్స్ ఉండేది, అంటే క్లౌడ్ రానప్పుడు ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఎజూర్ లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయో అప్పుడు కూడా చాలామంది ఇలాగే ఇబ్బంది పడ్డారు, అంటే చాలా ఆందోళన కూడా గురయ్యారు. అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, ఎవరైతే ఫిజికల్గా పనిచేస్తున్నటువంటి డేటా సెంటర్లో కానీ అక్కడెక్కడ ఎఫెక్ట్స్ పడతాయని చెప్పేసి కూడా చాలా ఆందోళన చేశారు. బట్ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పనిని సులభతరం చేసే, పనిచేసే విధానాన్ని మార్చే, కానీ ఎటువంటి ఉద్యోగాలకైతే ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్. సో వాటి ద్వారా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని యూటిలైజ్ చేసుకొని వర్క్ చేసేటువంటి ప్లాట్ఫామ్ని ఈజీ వేలో తీసుకెళ్లారే తప్పితే ఎటువంటి ఇంపాక్ట్ అయితే పడలేదు. అదేవిధంగా ఇప్పుడు ఏఐ కూడా ఈ రకంగా ఉపయోగపడుతుందే కానీ ఎఫెక్ట్ అయితే చూపించదు. అదేవిధంగా ఇంకా పనిని మెరుగుపరుస్తుంది, సో అవుట్పుట్ ఇంకా ఈజీగా ఇస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు 5 రోజుల్లో అయ్యేటువంటి పని 2 రోజుల్లో అయిపోతే కంపెనీ ఏం చేస్తుంది, ఇంకొక ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. సో పని పెరుగుతుంది, కంపెనీలకు ప్రాజెక్టులు పెరుగుతాయి తప్పితే పని తగ్గదు అంటూ కూడా జేపీ మోర్గాన్ విశ్లేషించింది. ఇప్పటి వరకు ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కానీ ఇతర ఏదైనా అప్డేట్స్, అంటే ఇప్పుడు టెస్టింగ్లో తీసుకుంటే MySQL వచ్చింది, ఇంతకుముందు మాన్యువల్ టెస్టింగ్ ఉంది. సో ఆ రకంగా ఏవైతే ఇప్పటిదాకా వచ్చాయో ఇదే విధంగా కూడా ఏఐ కూడా పనిచేస్తుందని చెప్పేసి అందుబాటులో ఉన్న బడ్జెట్లతోనే కంపెనీలు మరిన్ని ప్రాజెక్టులు సాధించి ఇంకా ఎక్కువ శాతం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుందని చెప్పేసి కూడా జేపీ మోర్గాన్ నివేదిక తెలుపుతుంది. అయితే ఈ ఏఐ అనేటువంటిది ఏఐ ఏజెంట్లను నిర్మించడం, ఏఐ సిస్టంలలో విశ్వసనీయతను కల్పించడం వంటి అనేక కొత్త రంగాల్లో ఐటీ సేవల అవసరం పెరుగుతుందని చెప్పేసి కూడా జేపీ మోర్గాన్ వెల్లడించింది. అంటే ఏదైతే ఇప్పుడు ఏఐ అనేటువంటిది వచ్చిందో అయితే ఇదే కాదు, ఇంతకు ముందు కూడా అనేక సంస్థలు అనేక సర్వేలు చేసి, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వేలు చేసి కూడా ఇదే నివేదికలు ఇచ్చింది. అంటే ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉండదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది. బట్ ఇప్పటికీ కూడా చాలా మందిలో ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే ఏఐ రావడం వల్ల, మొన్న గూగుల్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని అయితే ఉద్యోగుల్లో మరి ఇప్పుడు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వారికి చాలా ఆందోళన అయితే కలిగిస్తూ ఉంది. సో వారి కోసం అని చెప్పేసి జేపీ మోర్గాన్ అయితే చాలా సర్వే చేసి నివేదికనైతే వెల్లడించింది. ఎందుకంటే సో కొత్త వచ్చేటువంటి ప్లాట్ఫామ్స్ ద్వారా పని సులభం అవుతుందే కానీ ఉద్యోగాలకు ఎఫెక్ట్ ఉండదు. అదే గూగుల్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎవరైతే ఏఐకి అనుసంధానంగా పనిచేస్తారో
వారు ఉండొచ్చు. అంటే ఎవరైతే ఏఐకి అనుసంధానంగా ఇంట్రెస్ట్ లేదు, అప్గ్రేడ్ అవ్వలేము అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే గూగుల్ స్టేట్మెంట్ అనేది చెప్పింది. అంటే వాళ్ళు మాత్రమే రిటైర్మెంట్ తీసుకోండి, వెళ్ళిపోండి అని చెప్పే విధంగా అది స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, అంటే చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏ వృత్తిలో అయినా కూడా సస్టైనబిలిటీ అంటే అప్గ్రేడేషన్ అనేటువంటిది చాలా అవసరం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటేనంటే ఎనీ ప్రొఫెషన్ తీసుకోండి, ఆ ప్రొఫెషన్లో అప్గ్రేడేషన్ అనేది లేకపోతే కూడా ఏ ప్రొఫెషన్లో కూడా సర్వైవ్ అవ్వలేమంటూ కూడా చాలామంది నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఇది నిజంగా వాస్తవమే అంటూ కూడా అందరూ కూడా దానికి ఏకీభవిస్తున్నారు. ఎందుకంటేనంటే ఇప్పుడు మనం మాన్యువల్గా పనిచేస్తున్నాం, అంటే క్లౌడ్ యూజ్ చేసుకోకుండా ఇంతకుముందు ఉన్నటువంటి డేటా సెంటర్స్నే వర్క్ చేస్తున్నాం అనుకోండి. సో కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ద్వారా కంపెనీస్ మనల్ని ఎందుకు పెట్టుకుంటాయి అనేటువంటి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. సో అదే మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా వర్కింగ్ నేర్చుకుంటే, అంటే ఇక్కడ చాలామంది చెప్తున్నది గమనించుకోవాల్సింది ఏంటి అని నిపుణులు చెప్తున్నారంటే, కొత్తగా వచ్చే ప్లాట్ఫామ్స్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి పనిని సులభం చేస్తుంది. కానీ మీరు భయపడకుండా, అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ని ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయాలంటే సాధారణంగా డేటా సెంటర్స్ నుంచి సర్వర్ తీసుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది, బట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు అలా కాకుండా ఏడబ్ల్యూఎస్లో ఒక ఇన్స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ సర్వర్ అనమాట. అంటే మనం ఏడబ్ల్యూఎస్ టర్మినాలజీలో ఇన్స్టాన్స్ అంటాం. సో ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలంటే నాకు తెలిసి అయితే ఒక 1 minute, వితిన్ 1 minuteలో ఇన్స్టాన్స్ అయితే క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. సో అటువంటి సౌలభ్యం కల్పిస్తాయి కొత్త ప్లాట్ఫామ్స్ అనేటువంటిది అని చెప్తుంది. సో ఆ రకంగానే ఏఐ కూడా ఏం చేస్తుంది, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ని కానీ, మనకు కావాల్సినటువంటి స్క్రిప్ట్స్ కానీ, అంటే పైథాన్, జావా యూజ్ చేసేటువంటి డెవలప్మెంట్ స్క్రిప్ట్స్ కానీ, ఇతర పనులను, అంటే మనం ఇప్పటివరకు ఐటీ రంగాల్లో పనిచేసినటువంటి డెవలపర్స్ ఏం చేస్తారంటే ఒక స్క్రిప్ట్ని ప్రిపేర్ చేయాలంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్, అంటే ఇంత టైం అనేది టేకింగ్ తీసుకుంటా ఉంది. బట్ ఏఐ అనేది ఎంత సింపుల్గా, అంటే మనకి ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ కానీ ప్రాంప్ట్ రూపంలో ఇస్తే చాలా సింపుల్గా ఇస్తుంది. సో తద్వారా మనం ఇంకా పనిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాయి. చాలా నివేదికలు కూడా ఇదే చెప్తా ఉంది. అయితే ఇదే జేపీ మోర్గన్ సంస్థే కాదు, ఇతర సంస్థలు కూడా చేసినటువంటి సర్వే కూడా ఏం చెప్తుంది అంటే ఏఐ వల్ల ఎటువంటి ముప్పు అయితే లేదు, సిస్టమ్ అప్గ్రేడ్ అవుతుంది, పని పెరుగుతూ ఉంది, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. బట్ ప్రతి ఒక్కరు కూడా ఏఐకి అనుసంధానంగా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా చాలా నివేదికలు తెలుపుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.